ఇంకొకటి వచ్చేసి ఇది పెద్దపల్లికి సంబంధించింది. ఇది ఎస్సీ నియోజకవర్గం, పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న. ఒకసారి చూద్దాం. చెన్నూరు వచ్చేసి ఎవరు గెలిచారు? అన్ని కాంగ్రెస్ గెలిచింది కదా. చెన్నూరుకు వచ్చేసరికి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? మొత్తం ఉన్న ఓట్లు ఎంత? 1,52,230 అయితే బీఆర్ఎస్కి వచ్చింది 50,026 ఓట్లు, అంటే శాతం 32.33%. 87,541 కాంగ్రెస్కి వస్తే వీళ్ళకి 57% ఇక్కడ ఓట్లు వీళ్ళకి పోలేని. ఇక బీజేపీకి వచ్చేసరికి జస్ట్ 3,375 ఓట్లు మాత్రమే వచ్చినాయి. సో ఇక్కడ మనకు చూడొచ్చు 3% చిల్లర మాత్రమే ఉంది. ఇక బెల్లంపల్లికి వచ్చేసరికి కాంగ్రెసే, వాళ్ళకు వచ్చిన ఓటు ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ప్లేస్ మొత్తంలో కూడా ఇక్కడ చూడండి 45,339 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే ఓటు శాతం వచ్చేసి 31.95%. కాంగ్రెస్కి వచ్చేసి 82,217, ఓటు శాతం వచ్చేసి 57. సో బీజేపీకి వచ్చేసి 3,812, ఓటు శాతం 2.69. బీఎస్పీకి వచ్చేసి 1,183 ఓట్లు వచ్చినాయి. మంచిర్యాల కాంగ్రెస్ గెలిచింది 1,92,510 ఓట్లు మొత్తం ఉంటే సో పోలైన ఓట్స్ ఇవి. ఇందులో వచ్చిన ఓట్లు ఎంత? బీఆర్ఎస్కి 37,989, ఓటు శాతం వచ్చేసి 19.73. సో వీళ్ళకి వచ్చింది ఎంత? కాంగ్రెస్కి 1,05,945. దీంట్లో 55% వీళ్ళ శాతం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది వీళ్ళకి? బీజేపీకి వచ్చిన ఓట్లు 39,829. సో ఓటు శాతం వాళ్ళకు వచ్చేసి ఇక్కడ 20 పై చిలుకు వచ్చింది. ఎక్కడ? ఇది ధర్మపురికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్సే. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఇదంతా కనిపిస్తుంది కదా, మొత్తం ఇక్కడ మొత్తం ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టోటల్గా మనకి పోలైన ఓట్లు ఎంత అనంటే 12,25,768. సో మొత్తం వీళ్ళకి వచ్చినాయి ఎంత అంటే బీఆర్ఎస్కి 3,74,363. అంటే ఓవరాల్గా మనము పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఉన్న బలం ఎంత ఉందంటే 30% ఉంది. 30%, రమారామే 31%. సో వీళ్ళకి చూసుకుంటే ఎంత ఉంది? వీళ్ళకి ఓవరాల్గా మొత్తం చూసుకుంటే అంటే ఇది టోటల్ ఓట్స్లలో చూసుకుంటే ఓకే, వీళ్ళకు ఎంత ఉంది? 55% ఉంది వీళ్ళకి వచ్చేసి. సో వీళ్ళకి వచ్చేసి ఎంత? ఇక్కడ వచ్చింది వీళ్ళకి వచ్చేసింది ఎంత అనంటే టోటల్ ఓట్లు ఇంత ఉంటే వీళ్ళకి వచ్చింది ఎంత? 3,74,036. సో 30%. 6,82,000 పైచిలకు వీళ్ళకి వస్తే కాంగ్రెస్కు 55% ఉంది. సో బీజేపీకి వచ్చేసి ఎంత వచ్చిందమ్మా అంటే ఓవరాల్గా ఓట్లు అన్నీ కలిపి అన్ని కాన్స్టిట్యున్సీస్లో కలిపి వచ్చిన ఓట్లు ఎంత అంటే 79,419 ఓట్లు వస్తే 6% పైచిలకు మాత్రమే. సో ఇక్కడ ఉన్న వీళ్ళకి అదర్స్కి వచ్చిన ఓట్లు అందులో బీఎస్పీ, ఇంకా బీఎస్పీనే కనిపిస్తుంది కాబట్టి 89,954 ఓట్లు వచ్చింది ఓవరాల్గా బీఎస్పీకి ఈ అన్ని నియోజకవర్గాల్లో. కొంత బీఎస్పీ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ కంటే ఎక్కువ బీఎస్పీ కైవసం చేసుకుంది. ఎక్కడ? మనకి పెద్దపల్లిలో చూసుకుంటే ఇది ఎస్సీ సంబంధించిన ఓట్ బ్యాంక్ సంబంధించి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ బీఎస్పీకి వచ్చేసి వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ వచ్చేసి 7.33%. సో ఇక్కడ కాంగ్రెస్కి ఎంత ఉంది? 55%. సో బీఆర్ఎస్కి 30%, బీజేపీకి 6.4%, 7.33% బీఎస్పీకి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎవరి మధ్యలో ఉంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంది ఇక్కడ. సో ఎవరికి వరకు ఉంది? కాంగ్ వర్సెస్ ఇది బీఆర్ఎస్. ఎక్కడ? ఇది పెద్దపల్లికి సంబంధించింది.